లక్కీ ఏంటి? చాయ్ పెట్టిరా? నువ్వు పెట్టావా? నువ్వు పెట్టలేదా? పెట్టలేదు. పెట్టుకొని తాగండి, నాకు ఆఫీస్కు టైం అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ అమ్మాయిలు చేసుకుంటే వేస్తాను. అన్నం పెట్టు, చాయ్ అమ్మ వాళ్ళు తగలబెట్టు. ఎవరు వండ? నేను వండలేదు, వండుకొని తిను. నేను వెళ్ళేది ఆఫీస్కి. నేను ఏమన్నా పని మనిషినా? మా వాళ్ళు మొత్తుకున్నారు జాబ్ చేసి అమ్మాయి వద్దు. నేనే ఇద్దరు సంపాదించుకుంటే 2 శాతం సంపాదించని పెద్దలు చెప్పారు కూడా, జాబ్ చేసి అమ్మాయి చేసుకోబాకురా అని. ఇద్దరు జాబ్ చేసి 2 శాతం సంపాదాలనుకున్నాం, కానీ నా పని ఎట్టయితే అనుకోవాలి. బట్టలు వాసేయండి, ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. ఒకడు ఇంట్లో ఉండి ఏం చేస్తాం? ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఈ ఆఫీసుకి పోతుందో ఎందుకు పోతుందో అది చూడు ఎట్లా తయారైంది. జాతకాలుడు నా చేయి చూసి మ్యారేజ్ అయితే నీ లైఫే మారిద్ది అన్నాడు. లైఫ్ మారటం ఇదా, గిన్నెలు తుడుచుకోవటం, బట్టలు ఉత్తుకోవటం, గిన్నెలు కడుక్కోవటం. వాడు కానొత్తి ఉంటుంది వాడి పని. తీసుకురా. హలో నీ చాయ్ పెట్టాలి. పని మంచిదా? నువ్వు నాకు అన్నం పెట్టవు, చాయ్ నేను నీకు పెట్టాలా? మరి ఏం చేయను? ఆఫీస్కి వెళ్ళి నేను అలసిపోయి వస్తున్నాను. నీకు టీ పెట్టడానికి, వంట పెట్టడానికి, అన్ని చేయడానికి నేను ఏమన్నా ఇంట్లో పని మనిషినా? నీకు ఆఫీస్ కష్టం అయితే మాకు పని, ఆఫీస్ మొత్తం ఆఫీస్ మానుకోలేను. నాకు ఆఫీస్ ఇంపార్టెంట్. అయితే నీ పనులు నేను చేయాలా? చేయాలి. మరి ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నావుగా? నేను జాబ్ చేస్తున్నాను. నువ్వేం జాబ్ చేయట్లేదు, ఖాళీనే కూర్చుంటున్నావు. జాబ్ లేదు. నేను జాబ్ మానుకోను, నేను జాబ్ చేస్తాను. నీకు పని చేయాలా? నీకు చాయ్ పెట్టాలంటే మాత్రం నా వాళ్ళు. అవును చేయండి, మీరు ఖాళీగా ఉంటున్నారు కదా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను కదా. నీకు చాయ్ పెట్టాలని నా వాళ్ళు కాదు. చాయ్ పెట్టండి, అన్నీ చేయాలి. నువ్వు ఉంటే మంచిగా నాకు సేవ, నాకు తీసి అన్నం పెడతానే ముందు, లేకపోతే నీకు తెలియదు. నేను ఇంట్లో పని మనిషిలాగా చేయాలి, నాకు అంత అవసరం లేదు. అసలు నువ్వు నాకు చాయ్ పెట్టమంటే పెట్టడం. నేను ఇంట్లో పని మనిషిలా, నీకు అన్ని శాఖలు చేయాలి. ఆఫీస్ లో అలసిపోయి వస్తున్నా, ఇవన్నీ చేయడానికి నా వల్ల కాదు, నేను చేయలేను. నీ బట్టలు ఉతుకుతా నా వల్ల కాదు. ఉతకండి, ఎవరి కోసం ఉతుకుతావు? నేను ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? నేను ఆఫీస్ పోతున్నాను. ఏది నువ్వు చేసే ఆఫీస్? ఆఫీస్ ఏదైతే మరి నువ్వు చేసే వర్క్ చూపి. ఇంట్లో ఖాళీ ఉంటున్నావు కదా అని టీ పెట్టుకుంటే ఇస్తానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. నువ్వు మంచిగా పద్ధతిగా ఇళ్ళలాగా ఉండి ఇంటి పని చేసుకుంటావా? ఇంటి పని చేసుకుంటావా లేదా? నాకు కుదరవు. ఇంటి పని చేస్తావా లేదా? నేను చేయను. నేను ఇంటి పని చేయడానికి ఇంట్లో పని మనిషి కాదు. పని మనిషి కాదనుకుంటే వెళ్ళిపోమంటాను నీకు. సరే, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. సరే, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. సరే, వెళ్తున్నాను. మారవా నువ్వు? మారను. నీ కారణం నీ చావు, నువ్వు చావు.
ఎందుకు వచ్చావే? అదేంటి మమ్మీ ఎప్పుడు వచ్చావని అడగకుండా ఎందుకు వచ్చావే అంటావేంటి? అల్లుడుగా కలిసి వస్తుంటే నేను అలాగే అడుగుతానే. ఏ సమాధానం చెప్పకుండా వచ్చేస్తున్నావు? ఏమైంది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? ఎందుకు ఏడుస్తున్నావు? దేనికి ఏడుస్తున్నావమ్మా? ఎందుకు ఏడుస్తున్నావే? నీకు అడిగింది చెప్పింది అల్లుడు కొట్టాడా? లేదు మమ్మీ. తాగొచ్చాడా? లేదు మమ్మీ. మరి దేనికి ఏడుస్తున్నావు? నేను అల్లుడేడి నువ్వు ఒక్కదాని వచ్చావే? అల్లుడేడే? ఏమైంది అసలు? ఏమైంది? సమాధానం చెప్పు. నువ్వు ఏదో చెప్తే కదా నాకు తెలుస్తుంది. సరే లేకు, పైకి లేకు ఒకసారి. ఇప్పుడు చెప్పు, ఏమైంది చెప్పు. చెప్పు, ఏడకుండా చెప్పు. ఏమైంది చెప్పు అసలు. ఏం లేదు మమ్మీ. టీ నేనే ఇవ్వాలంట, భోజనం నేనే పెట్టాలంట, పనంతా నేనే చేయాలంట మమ్మీ. అలాగే నేను కూడా ఆఫీస్ లో చేస్తున్నాను కదా. అదేందే కొత్తగా మాట్లాడుతున్నావా? ప్రతి ఆడపిల్ల పెళ్ళైన ప్రతి ఆడపిల్ల కూడా ఇంట్లో పని చేసుకోవాలి. జాబ్ చేసినా చెయ్యి పని సరే మగవాడి పని చేసుకోవాలి, తప్పదు మరి, చెయ్యాలి మరి. కొత్తగా మాట్లాడుతున్నావే? ఆడపిల్ల 3 ముళ్ళు పడినట్టు నీ భర్తకి నువ్వు చేసుకుంటున్నావు, నీ సేవ చేసుకుంటున్నావు, ఇంట్లో ఉండి నీ సేవ చేసుకుంటున్నావు. ఇంట్లో నీ పని చేయకపోతే పక్కింటోళ్ళు వచ్చి చేస్తారా? కాదమ్మా, పక్కింటోళ్ళు వచ్చి నీ పని చేస్తారా? మీ ఆయన కింద నీకు నేను భరించలేను మమ్మీ. ఏం భరించలే? ఆడపిల్ల నువ్వు చేసుకోలేవా మాత్రం పని? తనతో నేను వేయగలేను మమ్మీ. ఏం చేయలేవు? నేనేం కొడుతున్నాడా, తిడుతున్నాడా, తాగేసి ఏమని అంటున్నాడా? ఇంట్లో పని అన్నం పెట్టే అన్నాడు, వంట చెయ్యి అంటున్నాడు, టీ పెట్టి ఆ మాత్రం భర్తకి టీ పెట్టి ఇవ్వలేవా నువ్వు? నేను చేయలేను మమ్మీ. తనతో నేను చేయలేను. ఏంది పిల్ల ఎట్లా పడుకోయింది? మూడు కడ పడుకోవాల్సింది ఇలాగా గుడ్డ లేకుండా ఇలా పడుకోయింది. అమ్మాయి లేగు లెక్కి లేగు. ఏం నా పడుకున్నా? మూడు కడ పడుకోవాల్సింది ఎట్ట పడుకున్నావేమే ఒంటి మీద గుడ్డ లేకుండా? ఏంటి చూసుకోలేదు మమ్మీ. నీ గుడ్డ వేసుకో, సరే పడుకో. ఏంటి మమ్మీ ఉదయాన్నే? ఏంది డ్యూటీకి వెళ్ళవా? వెళ్తాను మమ్మీ. నిద్ర అక్కడ పడుకోవాల్సిందని ఇక్కడ ఇలా పడుకున్నావు గుడ్డ లేకుండా ఒంటి మీద. డ్యూటీకి వెళ్ళాలి. నీకు తుడితే పక్కన పైకి పైకి పడకెత్తి తల్లిగు. నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. సరే లేగు, పక్క తీస్తాను. టైం అయింది, లేగు, పక్క తీస్తాను. లేగమ్మా, డ్యూటీకి వెళ్ళాలిగా. లేగు, మీ ఆయన ఫోన్ మాట్లాడు. ఎత్తు ఫోను. ఫోన్ ఏమేమే? ఫోన్ కట్ చేస్తున్నా? మాట్లాడకుండా ఫోన్ ఎందుకు కట్ చేస్తావు? ఎన్నాళ్ళు ఉంటావే నువ్వు ఇక్కడ? అది ఏంటి అవసరం లేదు? మొగుడు అవసరం లేదా? మొగుడు అవసరం లేదా? ఈయన ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? ఎన్నాళ్ళు ఉంటావు చెప్పు. ఎరుగు పొరుగు నీ మీద నా మీద ఊసులు వేసుకుంటున్నాను. నీకు మొగుడు లేడు, నాకు మొగుడు లేడు. మొగుడితో సంసారం తీయక ఏంటి నీ కోసం అప్పులు పాలు అయిపోయి పెళ్లి చేసి పంపిస్తే మొగుడి దగ్గర సంవత్సరం చేక తల్లి దగ్గరికి వచ్చి ఏం చేస్తావే నువ్వు? లేకు, రెడీ అవ్వ ముందు. రెడీ అవ్వు, నా దగ్గర వద్దు. నా దగ్గర లేకు మరి, లేకు మరి, లేక్ టీ బ్యాగ్ రీ. ఎప్పుడైనా సరే ఇంకొకసారి ఇలాగ ఒక్కదాని వస్తే బాగోదు. వస్తే అల్లుడు గారు నువ్వు కలిసి వస్తేనే రండి నా ఇంటికి. బయటికి వెళ్ళు, నీ మొగుడు కడ ఉండు. వస్తే ఇద్దరు కలిసారండి.
ఒక్కదాని వస్తామంటే బాగా చెప్తున్నాను నీకు. ఏం వచ్చినది రానట్టుగా నా తప్పు నేను తెలుసుకొని వచ్చాను. నువ్వు రావద్దు, బయటకు వెళ్ళిపో. ప్లీజ్ అండి, నా తప్పు నేను తెలుసుకొని వచ్చాను. వెళ్ళిపో. ప్లీజ్ అండి, నేను అంటే ఒక జాబ్ ఉంటే డబ్బుకే విలువ అనుకున్నాను. కానీ పుట్టింటికి వెళ్ళిన తర్వాత అమ్మ నన్ను కొట్టిన తర్వాత భర్త అంటే ఏంటి అనే వాల్యూ తెలుసుకున్నాను. నేను నా తప్పు తెలుసుకున్నాను. ఇప్పటి నుంచి మీరు ఎలా చెప్తే నేను అలా వింటానండి. సారీ లేదు, ఏం లేదు, ముందు వెళ్ళిపో. సారీ అండి, సారీ. నాకు బీపీ పెంచబాదు. సారీ అండి, సారీ. నాకు బీపీ పెంచబాదు. సారీ అండి, సారీ. ఇప్పుడు అన్న మంచిగా ఉంటావా? చాలా మంచిగా ఉంటానండి. సరే. మీరు ఎలా చెప్తే అలా వింటాను. ఆఫీస్కి కూడా మీరు వెళ్ళమంటే వెళ్తాను, మానుకో అంటే మానుకుంటాను. సరే, చాయ్ తాగు. అంతా మీ ఇష్టం అండి. ఓకే అండి, చాయ్ తీసుకురా. నా బ్యాగ్ అక్కడ పెట్టండి, చాయ్ చేసుకొని వస్తాను. ఇంకా ఫిట్టింగ్ మళ్ళీ అయ్యో పెట్టండి. నువ్వు మారనుకున్నాగా. మారానండి. ఇదేంటి చాయ్ ఏమంటారు ఇంత పెద్ద తప్పు తెచ్చు? చాయ్ ఆరోగ్యానికి మంచిది కాదండి. బూస్ట్ చాలా మంచిది, అందుకనే బూస్ట్ తీసుకొచ్చానండి. మీకోసం ఇష్టంగా ప్రేమగా తీసుకొచ్చాను. తాగి ఎలా ఉందో చెప్పండి. ఇదెందుకు? మీరు స్టైల్గా సూపర్గా ఉండాలి. ఇప్పటి నుంచి మిమ్మల్ని చూసి నేను బ్రతకాలి. ఓకేనా? చాలా బాగా పెట్టున్నావు. మారానండి, మీరు నమ్మాలి. ఏమైంది మీ అమ్మ ఇంత బాగా మారిపోయింది? చాలా అండి, మీరు ఎట్లా చెప్తే అలాగే అండి. ఏమండి, ఇప్పటి నుంచి మనం మంచిగా ఉంటాం. ఓకేనా? ఏదైనా కూడా ఎంత డబ్బు ఉన్నా ఎంత జాబ్ చేసినా భర్త తర్వాతనేనండి. ఎంత డబ్బున్నా కూడా వేస్ట్. ఏదైనా కూడా భర్త తర్వాతనేనండి. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఎవరైనా సరే భర్తను వదిలిపెట్టిన వాళ్ళు కలుసుకొని హ్యాపీగా ఉండాలి. ఓకేనా?